సాయికృష్ణ లాకప్ డెత్లో నిందితులకు రిమాండ్ విధించింది కోర్టు. హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానికి జూలై 14 వరకు రిమాండ్ విధించింది. అశోక్ను మచిలీపట్నం జైలుకు, నానిని ఏలూరు జైలుకు తరలించారు. సాయికృష్ణ లాకప్ డెత్లో నిందితులకు రిమాండ్ విధించింది కోర్టు. హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానికి జూలై 14 వరకు రిమాండ్ విధించింది. అశోక్ను మచిలీపట్నం జైలుకు, నానిని ఏలూరు జైలుకు తరలించారు. సాయికృష్ణ లాకప్ డెత్లో నిందితులకు రిమాండ్ విధించింది కోర్టు. హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానికి జూలై 14 వరకు రిమాండ్ విధించింది. అశోక్ను మచిలీపట్నం జైలుకు, నానిని ఏలూరు జైలుకు తరలించారు. సాయికృష్ణ లాకప్ డెత్లో నిందితులకు రిమాండ్ విధించింది కోర్టు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్, సాయికృష్ణ లాకప్ డెత్లో నిందితులకు రిమాండ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రమేష్. ఎస్ చక్రి, సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు సిట్ బృందం చాలా దూకుడు పెంచింది. నిన్న మనం చూసాం, సాయికృష్ణ కేసుకు సంబంధించి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లొంగిపోయిన దగ్గర నుంచి అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. ఇద్దరు నిన్న రిమాండ్ రిపోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచి వారిద్దరికి కూడా రిమాండ్ వచ్చే నెల 14 వరకు కూడా, జూలై 14 వరకు కూడా రిమాండ్ విధించారు. అటు అశోక్ నాని వేరు సబ్ జైలుకి తరలించారు. ఒకరిని మచిలీపట్నం, మరొకరిని ఏలూరు సబ్ జైలుకి కూడా తరలించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ కేసులో అనేక కోణాల్లో సిట్ బృందం విచారిస్తుంది. అటు ఆర్ఎంపీ డాక్టర్ గా ఉన్నటువంటి సాంబయ్యని కానీ, అదేవిధంగా బాబురావు, అంటే ఇవాళ రేపట్లో కూడా ఈ కేసులో మరో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ గా ఉన్నటువంటి సాయికృష్ణ కేసు వ్యవహారంలో అరెస్ట్ చేసినటువంటి ముందస్తుగా కూడా అతన్ని చిత్రహింసలకు గురి చేసినటువంటి సమయంలో వైద్యం చేసినటువంటి డాక్టర్ కొంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే నాగరాజు ఇచ్చినటువంటి ఆ ఎవిడెన్స్ ఏమాత్రం కూడా ఆ కేసుకి బలం చేకూరినటువంటి నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలక ఆధారం. అదేవిధంగా సురేష్, అంటే సిఐ ఆ స్నేహితుడు సురేష్ కూడా ఈ కేసులో చాలా కీలకంగా మారారు. ఏదైతే ఇవాళ రేపట్లో కూడా ఇద్దరిని కూడా విచారణ తర్వాత కూడా మరికొంతమంది పేరు, మొత్తం 6 ఇప్పటి వరకు ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చారు. మరికొంత ఈ సంఖ్య కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి తల్లి దాదాపు 8 మంది విచారణ ఎదుర్కొంటున్నారు. 8 మంది నిందితులుగా ఉన్నారు. కుమారుడిని చంపిన దాంట్లో 8 మంది నిందితులు ఉన్నారని ఆమె పదే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ బృందం ఇంకో మరికొంతమంది పేర్లు కూడా చేర్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు అనేక కోణాల్లో విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆర్ఎంపీ డాక్టర్ గాని, అదేవిధంగా బాబురావుని వీళ్ళని విచారించిన తర్వాత ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుంది, అదేవిధంగా ఆ కేసుకు సంబంధించి మరికొంతమంది పేర్లు చేర్చిన తర్వాత కూడా అటు సిట్ బృందం కూడా ఒక ఫైనల్ నివేదిక కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.